హాయ్ గైస్, దిస్ ఈజ్ నందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందనాస్ నెక్స్ట్. సో ఇప్పుడు వచ్చేసి మేము వేల్స్లో ఉన్నాం అనమాట. 3 డే ట్రిప్ అని చెప్పేసి వేల్స్కి వచ్చేసాము. ప్రజెంట్ వచ్చేసి మేము ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. ఇట్స్ 5 BHK హౌస్ అనమాట. ఇట్స్ ఒక బంగ్లా కైండ్ ఆఫ్ హౌస్ అనమాట. సో మీకు అందరికీ హౌస్ టూర్ చేస్తాను, వచ్చేసేయండి. అండ్ ఇంకొకటి లోపల ఫ్రెండ్స్ అంతా ఉన్నారనమాట. వాళ్ళ ముందు నాకు మాట్లాడడానికి కొంచెం షై, కొంచెం ఖచ్చితంగా ఇట్లా అయితే మాట్లాడలేను, కొంచెం చేంజ్ వస్తుంది, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ యా, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. సో చాలా థింగ్స్ ఉన్నాయి చూపించడానికి, అన్నీ చూపించడానికి అవ్వదు అనమాట, నేను ర్యాండమ్గా చూపించేస్తాను. సో ఎంట్రీ ఇట్లా ఉంది అండ్ రాగానే ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, జస్ట్ నార్మల్ కమోడ్ ఉండింది అంతే. సో ఎంట్రీలో హాల్ ఉండింది, బట్ నేను ఫస్ట్ ఇట్లా వెళ్తాను, కిచెన్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇక్కడ డైనింగ్ హాల్ ఉండింది అండ్ రైట్ సైడ్లో కిచెన్ ఉంది. డైనింగ్ హాల్ ఇలా ఉంది, కిచెన్ చూపిస్తాను. మోస్ట్లీ అన్ని ఐటమ్స్ ఇంక్లూడెడ్ అనమాట, చాలా వరకు మనకి కుకింగ్కి కావాల్సినవన్నీ ఇచ్చారు. ఆబ్వియస్లీ అన్నీ వాళ్ళే ఇస్తారు కదా. అండ్ ఫ్రిడ్జ్ కూడా చాలా పెద్దది ఇచ్చారు, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చారు. మా ఇంట్లో కూడా ఇంత పెద్ద ఫ్రిడ్జ్ లేదు గైస్. కొన్ని ఎసెన్షియల్స్ తీసుకొచ్చారనమాట, నైట్ కర్రీ కోసం ఎగ్స్, మిల్క్ ఇట్లాంటివి తీసుకొచ్చేసారు. నార్మల్గా ఐస్ క్యూబ్స్, ఐస్డ్ వాటర్ ఇవన్నీ రావడానికి. సో ఇది కిచెన్ యూటెన్సిల్స్ ఇవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రెండు మనం తెచ్చుకున్నాం కదన్న. సో మాది కొంచెం పెద్ద సంత కాబట్టి మేము పెద్ద గిన్నెలు తెచ్చుకున్నాము. ఇక్కడ నుంచి దీనికి డైరెక్ట్గా ఒక బెడ్రూమ్కి కనెక్షన్ ఉంది. ఐ థింక్ ఇదేదో కామన్ రూమ్ అనుకుంటాను, వీళ్ళు బెడ్రూమ్ చేసేసారు. సో ఇటు నుంచి కిచెన్, ఇది బెడ్రూమ్ కదా, ఇక్కడ నుంచి హాల్లోకి ఉంది. అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, దాని నుంచి కూడా హాల్లోకి ఉంది. సో ఇది చాలా పెద్ద హాల్, ఎంత మంచిగా ఉంటుంది కదా, చాలా నచ్చింది. చాలా వింటేజ్ వైబ్స్ అనమాట. లుక్ ఎట్ దిస్ మిర్రర్. సో ఎంట్రీ నుంచి ఇటు సైడ్ హాల్ చూపించాను కదా, ఇట్లా వెళ్తే ఇక్కడంతా మెయిన్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఓకే, స్టోర్ రూమ్ అనమాట. ఇట్లా వస్తే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ ఉంది. బెడ్రూమ్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి, చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ వార్డ్రోబ్స్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. నాకైతే పర్మనెంట్గా ఇక్కడ ఉండాలనిపిస్తుంది, అంత మంచిగా ఉన్నాయి. నాకు మిర్రర్ ఉంటే చాలన్నమాట, అంత బాగుంది. ఆల్మోస్ట్ అన్నిటికీ వెంటిలేషన్ చాలా బాగుంది. అటాచ్డ్ వాష్రూమ్ ఆబ్వియస్గా. షవర్ వచ్చింది, బాత్ టబ్ ఉన్న వాష్రూమ్స్ వేరే ఉన్నాయి. లెట్ మీ షో యూ. ఒక బెడ్రూమ్. సో ఇది ఒక చిన్న బెడ్రూమ్, చిన్నది కాదు యాక్చువల్లీ, పెద్దగానే ఉంది, బట్ కొంచెం చిన్నదనమాట. లైటింగ్ కానీ అసలు వెంటిలేషన్ అయితే నాకు చాలా నచ్చింది. అండ్ మిర్రర్స్, ఎక్కడ చూసినా మిర్రర్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇట్లా ఈ హాల్వే కూడా మంచిగా ఉంది కదా, ఈ పెయింటింగ్స్ అంత బాగుంది. సో ఇది మెయిన్ వాష్రూమ్ అనమాట, బాగుంది కదా, బాత్ టబ్ ఇచ్చారు. అసలు షవర్ కూడా ఉంది. ఇక్కడ షింక్ అండ్ మిర్రర్ ఉంది. సో ఇది ఇంకొక బెడ్రూమ్. ఇక్కడ ఒక ఆమె పడుకొని ఉండింది. సో నేను మాట్లాడను, జస్ట్ ఒకసారి చూసేసేయండి. సో ఇది నాకు చాలా మంచిగా నచ్చింది, ఎందుకంటే వెంటిలేషన్ చాలా బాగుంది, వీడియోస్ ఫొటోస్ చాలా మంచిగా వస్తాయి. సో ఇది కూడా చాలా పెద్ద బెడ్రూమ్ అనే చెప్పచ్చు, మీడియం సైజ్ అనమాట. గార్డెన్ యాక్సెస్ దీంట్లో నుంచి లేదనుకుంటాను. హాల్లో నుంచి ఇంకొక బెడ్రూమ్లో నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు. ఇంకా అక్కడ గ్రిల్, లైక్ నైట్ పార్టీస్ అంతా చేసుకోవచ్చు, లైక్ గ్రిల్, బాన్ఫైర్ అవన్నీ పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాను. ఇక్కడ ఒక చాలా చిన్న వాష్రూమ్ ఇచ్చారు. చూస్తుంటే మా అకామిడేషన్స్లో వాష్రూమ్ గుర్తొస్తున్నాయి, ఈ సైజ్లోనే ఉంటాయి మాకు. దట్స్ ఇట్ ఫర్ దిస్ హోమ్ టూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.